ప్రేమతత్వం ఛానల్కి స్వాగతం. ఇప్పుడు 5వ ఎపిసోడ్. మన సంస్కృతిలో శిష్యుడు అన్న పదానికి ఓ పవిత్రత ఉంది. గురువుని కేవలం ఓ బోధకుడిగా కాకుండా జీవిత మార్గదర్శిగా చూస్తాడు శిష్యుడు. అతడి అభిప్రాయాలు, ప్రశ్నలు, మార్గభేదాలు అన్నీ తన అభివృద్ధి కోసం గురువుతో పంచుకుంటాడు. గురువే మార్గంగా భావిస్తాడు. గురువు పైన శిష్యునికి ఉన్న శ్రద్ధ. ఒక శిష్యుడి గొప్పతనం అతని శ్రద్ధలో ఉంటుంది. గురువు చెప్పే ఒక్కొక్క మాటను హృదయంలో పెట్టుకోవడం, వాటిని ఆచరణలో పెట్టడం. శ్రద్ధ అనేది పరీక్షల కోసం కాదు, ఈ జీవితం ప్రాపంచికం నుండి ఆధ్యాత్మికం వైపు మరలడం కోసం. వినయం లేని శిష్యుడు విజయం పొందలేడు. ఓ గొప్ప గదిలోకి ప్రవేశించాలంటే తల వంచాల్సిందే. అలానే జ్ఞానం అనే ద్వారాన్ని దాటి వెళ్ళాలంటే శిష్యుడు వినయంతో ముందడుగు వేయాలి. గురువు దగ్గర భక్తి మరియు క్రమశిక్షణ లేనిది జీవితం ముందుకు సాగదు. ప్రశ్నించగల సామర్థ్యం. నిజమైన శిష్యుడు అన్వేషణ చేస్తాడు. ఆయన చెప్తున్న దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. పెద్దవాళ్ళు చెప్పింది కాబట్టి మనం కూడా అదే విధంగా చేయాలి అనే మూఢనమ్మకం కాకుండా, చెప్పిన దానిలో ఎంతవరకు సత్యం ఉంది అనే సందేహం తీర్చుకునేందుకు గురువుగారికి ప్రశ్న వేస్తాడు. తాను గ్రహించినది సత్యంగా మార్చుకునే ప్రయత్నం చేస్తాడు. సేవాభావం. గురువు మాటలను వినడమే కాదు, ఆయన సేవ చేయడం ద్వారా తన మనస్సును నిర్మలంగా చేసుకుంటాడు శిష్యుడు. ఇది చాతుర్యానికి కాదు, చిత్తశుద్ధికి సూచిక. తపస్సు. తప్పకుండా ఒక శిష్యుని జీవితం తపస్సుతో నిండాలి. దైనందిన అలవాట్లు, మనోభావాలు, ఆలోచనలు అన్నీ కూడా గురువు చూపిన మార్గాన్ని పునః పాటించే విధంగా ఉండాలి. తపస్సు అంటే ఒక్కరోజు చేసే సాధన కాదు, రోజురోజుకి మారుతున్న, పెరుగుతున్న నిశ్చల నిష్ఠ. ఇక గురువు తన పంథాను చూపిస్తాడు. ఆ మార్గాన్ని నడిచే శక్తి శిష్యునిదే. ఒక శిష్యునిలో నిజమైన శ్రద్ధ ఉంటే గురువు లేకపోయినా జీవితం గురువు అవుతుంది. కానీ ఒక గొప్ప గురువు లభిస్తే శిష్యుడి జీవితాన్నే మార్చగలడు గురువు. ఇదే ప్రేమతత్వం. ఈ యొక్క స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి.